వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ని పోలీసులు అరెస్ట్ చేశారండి. కేఎస్ఆర్ లైవ్లో అనుచిత వ్యాఖ్యలు, అంటే అనుచిత వ్యాఖ్యలు అని అనకూడదులే కానీ నోరు అదుపులో లేనటువంటి వ్యాఖ్యలు, ఇష్టానురీతిగా చేసినటువంటి వ్యాఖ్యలు. ఇంకొకటి జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్ గురించి మాట్లాడుతున్నారు. ఆ డెలివరీ బాయ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నోటికి ఏదొస్తే అది మాట్లాడేయడమేనా? మనుషులమే కదా, కాస్తైన ఇంగిత జ్ఞానం ఉండొద్దు. ముఖ్యమంత్రి పదవి కాదు కదా, ఎమ్మెల్యే పదవి కూడా జొమాటో డెలివరీ బాయ్ అనర్హుడు. వాడి స్థాయి ఏంది, వాడి క్యారెక్టర్ ఏంది? ఇదేంటో కేఎస్ఆర్ గారి లైవ్లోనే ఇట్లాంటి సంచలనం రేపేటువంటి మాటలన్నీ వస్తూ ఉంటాయి. గతంలో కూడా అమరావతి రాజధానిని కృష్ణంరాజు అనే జర్నలిస్టు వేసల రాజధాని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి అప్పుడు కేఎస్ఆర్ గారి మీద కేసు అవ్వడం, తర్వాత ఆయన మీద కేసు అవ్వడం. కేఎస్ఆర్ ఏమో మృదు స్వభావం, ఆయన బాగానే మాట్లాడతారు. సో ఇక్కడ ఈ నాగార్జున యాదవ్ మాట్లాడేటువంటి సంభాషణ మీరు వినే ఉండుంటారు లైవ్లో. జొమాటో డెలివరీ బాయ్ కూడా పనికిరాడు, జీవో చదవటం రాదు వాడికి, వాడు వీడు అని ఇష్టం వచ్చినట్టు పేలాడు. బాగా ఎగస్టాల్ మాట్లాడేట్లేండి, అది కరెక్ట్ కాదు. జొమాటో డెలివరీ బాయ్తో పోల్చడం వలన డెలివరీ బాయ్స్ ఎక్కడైనా హర్ట్ అయి ఉంటే సారీ చెప్తాడంట. ఎంత ఎటకారం అండి, ఎంత బలుపు మాటలు కాదు అవి. పైగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నాగార్జున యాదవ్ తరపున స్టాండ్ తీసుకుంది. దేనికండి స్టాండ్ తీసుకోవడం నాకు అర్థం కాదు. తప్పు చేసిన వాడిని తప్పు అని చెప్పండి, మీ గౌరవాన్ని కాపాడుకుంటారు. నాగార్జున యాదవ్ని తెలంగాణ పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆదివారం నాడు తీసుకెళ్లారు. నోటీసులు ఇవ్వాలంట, ముందుగా కూర్చోబెట్టి మాట. ఏం మాట్లాడాలి, బొజ్జగించాలా? ఏనన్నా ఎందుకు అన్నావు, నన్న చిన్న చెప్పమ్మా ఎందుకు అన్నావు అని అడగాల. ఎందుకు అన్నావు ఏంటి? అక్కడ డైరెక్ట్ కనబడుతుంటే ముఖ్యమంత్రిని తిడుతుంటే, తెలంగాణ ముఖ్యమంత్రి ఏంటి, ఆంధ్ర ముఖ్యమంత్రి ఏంటి, కర్ణాటక ముఖ్యమంత్రి ఏంటి, ఏ ముఖ్యమంత్రినైనా సరే ప్రజాప్రతినిధులు వాళ్ళు, ప్రజలు ఓట్లేసి గెలిపించుకొని మాకు ముఖ్యమంత్రి కావాలి అని వాళ్ళు నిలబెట్టుకున్నారు. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. వాడు వీడు అంటావా? పద్ధతి అన్నది తప్పు కాదు. డెలివరీ బాయ్కి కూడా పనికిరాడు. డెలివరీ బాయ్కి పనికిరాని వ్యక్తిని ప్రజలు ఎన్నుకుంటారా? అంటే ప్రజా నిర్ణయాన్ని నువ్వు తప్పుపడుతున్నావా? నువ్వెవడవా ప్రజా నిర్ణయాన్ని తప్పుపట్టడానికి? అసలు నీకేం హక్కు ఉంది ప్రజా నిర్ణయాన్ని తప్పుపట్టే హక్కు? ఒక రాష్ట్ర ప్రజలు ఎన్నుకుంటే ఆ ముఖ్యమంత్రిని నువ్వు తిడతావా? నువ్వు ఒక్కడు ఓటైపోతే ఆ ముఖ్యమంత్రిగా ఆయనకి అర్హత లేనట్ల? మెజారిటీ పీపుల్ ఎవరిని కోరుకుంటున్నారో గుర్తించండి, వాళ్ళని గౌరవించండి. నేను గౌరవించను, నాకు అవసరం లేదంటావా? వదిలేసే, నిన్ను ఈ గౌరవం కోసం ఆయన ఎదురు చుట్టలేదు. కానీ అవమానించొద్దు, బూతులు తిట్టొద్దు, ప్రశ్నించవాయా? తెలంగాణ ముఖ్యమంత్రి ఏం చేశారని అడుగు ఈ 3 సంవత్సరాల్లో, అది పద్ధతి. అంతేగాని అసహ్యంగా తిడతావు, వాడు వీడు అంటావు. ఇలానే చూస్తూ ఊరుకుంటే రేపు ప్రతోడు ప్రజాప్రతినిధులను తిడతాడు. ప్రశ్నించడం అనే విషయాన్ని మర్చిపోతారు. వాళ్ళ ప్రతి జర్నలిస్టు, ప్రతి రిపోర్టరు, బాధ్యత ఉన్న ప్రతి వ్యక్తి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు. అంతేగాని బూతులు తిట్టడం ప్రశ్నించడమా? వాడు వీడు అనడం ప్రశ్నించడమా? ఏంటే ఎంత దిగజారిపోయిందా నాకు అర్థం కాదు. ప్రశ్న అనే పదం, ఈ ప్రశ్న అనే పదం దిగజారిపోవడానికి కారణం ప్రశ్న రావణ జోసెఫే అనిపిస్తుంది. అతను అంతే ఇష్టానురీతిగా బూతులు మాట్లాడుతుంది. ప్రశ్న అనే పదానికి బూత్ అని అర్థం కాదు కదా. డిక్షనరీలో ప్రశ్న అంటే బూత్ అని ఉందా? ప్రశ్నించడం అంటే బూతులు తిట్టడమా? విమర్శించడం అంటే వ్యక్తిగతంగా తిట్టడమా అనే స్థితికి దిగజార్చారు వాళ్ళ కొంతమంది వ్యక్తులు. వాళ్ళని రాజకీయ పార్టీలు పెంచి పోషిస్తున్నాయి. అలాంటి పరిస్థితి మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చింది. మన దౌర్భాగ్యం ఏంటంటే, బయట స్టేట్స్లో ఎవడైనా తిట్టాడు అనుకోండి, వాడిని తీసుకెళ్ళి లోపల వేస్తున్నారు, మిగిలిన వాళ్ళంతా కూడా వాడు చేసిన తప్పు అంటున్నారు. మన దౌర్భాగ్యం ఏంటంటే, తప్పు మాట్లాడిన వాడిని తీసుకెళ్ళి లోపల వేస్తే వాడి తరఫున మరి కొంతమంది సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. మన తమిళనాడులో డిఎంకే ఎమ్మెల్యే అనుకుంటా విజయ్ జోసెఫ్ని ప్యాలెస్లో కూర్చుంటాడు, హీరోయిన్తో బయటికి కూడా రాడు అని చెప్పి ఏదో అసభ్యకరంగా మాట్లాడాడు. అతను తీసుకెళ్ళి లోపల వేస్తే మిగిలిన వాళ్ళు అతను విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్ప అతను చేసింది తప్పు కాదు అని అనరు ఎవరు. ఎందుకంటే క్లియర్గా మన కళ్ళ ముందు కనబడుతుంది. లిటరల్లీ అతను అన్నాడు. అన్నప్పుడు ఎలా సపోర్ట్ చేస్తారని నాకు అర్థం కాదు. ఇప్పుడు ప్రశ్నారావణ జోసెఫ్ అయినా కానీ, నాగార్జున యాదవ్ అయినా కానీ, గతంలో కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణరాజు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ ఇవన్నీ రాంగ్ కనబడుతుంది. మరి ఎలా సపోర్ట్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు కేఎస్ఆర్ గారి మీద కూడా కేసు అయిందంట. ఎందుకంటే మరలా ఇలాంటివి జరగకుండా ఆయన లైవ్లో పాపం కేఎస్ఆర్ గారిని ఇరికిస్తున్నారు ఆయన ఏజ్కి. ఆయన నాగార్జున యాదవ్ని ఖండించాడు కూడా. ఎవరి గురించి మీరు మాట్లాడుతుంది ఫస్ట్ ఆయనకు అర్థం కాల. 2 నిమిషాలు బ్రెయిన్ బ్లర్ అయిపోయింది. ఏదో మాట్లాడుతున్నాడు నాగార్జున యాదవ్, ఏం జరుగుతుంది, వాడు వీడు అంటున్నాడు, జొమాటో డెలివరీ బాయ్ అంటున్నాడు. ఎవరిని?
ఓ ముఖ్యమంత్రి గారిని వద్దండి, తెలంగాణ ముఖ్యమంత్రి గారిని అలా మాట్లాడద్దు, మీరు అది పద్ధతి కాదు, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం మాత్రమే చేయాలి, ఇట్లా బూతులు తిట్టకూడదు, ఆ వాడి వీడి అనొద్దండి అని చెప్పి కేసీఆర్ చెప్తూనే ఉంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుసండి డెలివరీ బాయ్ వచ్చి గురించి వ్యక్తిగతంగా మాట్లాడొద్దు, విధానపరంగా ఆయన నాగార్జున యాదవ్ పేలిపోయాడు, తీసుకెళ్లి లోపలేశాడు. ఇది జరిగిన విషయం. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, తెలంగాణ వాదులు ఏమైపోయారా? ఎక్కడ పోయారు? మీ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక వ్యక్తి తిడుతుంటే మీకు ఇప్పుడు మనోభావాలు దెబ్బతినట్లేదా? కొంతమంది వ్యక్తులు ప్రత్యేకించి తెలంగాణలో రాజకీయం చేయాలని చూసిన వ్యక్తులు ఏమయ్యారా? నాకు అర్థం కాదు. ఇప్పుడు మాట్లాడరేంటి? నాగార్జున యాదవ్ గురించి మీరు అడగరా? ఎందుకు మా తెలంగాణ ముఖ్యమంత్రిని తిడుతున్నామని మీరు అడగరా? అంటే మీ ముఖ్యమంత్రి తెలంగాణలో ఉంటే ఆయన ఎవరైనా తిడితే మీకు ఇబ్బంది లేదు. ఇప్పుడు తెలంగాణ గుర్తింపు ఎలా ఉంటుంది? తెలంగాణ ముఖ్యమంత్రి వేరే స్టేట్కో లేదా వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటారు తప్ప, ప్రజల తరపున ప్రతినిధి అంటారు తప్ప, తెలంగాణ ప్రజానికం వచ్చారని అనరు కదా. తెలంగాణకి గుర్తింపు ఏంటి? ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎందుకు అంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని నిలబెట్టింది తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రజల తరపున ప్రతినిధి ఆయన. తెలంగాణకి మీరు గుర్తింపు, మీరు ఇచ్చుకున్నటువంటి గుర్తింపు, తెలంగాణ ప్రజలు ఇచ్చుకున్నటువంటి గుర్తింపు రేవంత్ రెడ్డి గారు. ఆయన అవమానిస్తే తెలంగాణ అవమానించినట్టు కాదా? మరి ఎందుకు స్పందించట్లేదండి? రాజు బోడా అంట, ఆయన పచ్చి బూతులు తిడుతున్నాడు ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులు. మీరెవరా తిట్టడానికి? నాకు అర్థం కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిపించుకున్నారు ప్రజాప్రతినిధులుగా. ఒకవేళ వాళ్ళు సరిగ్గా పరిపాలించకపోతే దింపేస్తారు. నీకు ప్రశ్నించి హక్కుంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించి బూతులు తిట్టను ఎవరు? ప్రస్తుతం ఈ బూతుల పంచాంగం అనేది రాష్ట్రంలో బాగా పెరిగిపోతున్నటువంటి దరిద్రమైన కల్చర్. దాన్ని కంట్రోల్ చేయాలి. కేసులతో కంట్రోల్ చేస్తారా, జైలుకు పంపించి కంట్రోల్ చేస్తారా, చట్టాలు పెట్టి కంట్రోల్ చేస్తారా తెలియదు, కానీ ప్రభుత్వాలు ఖచ్చితంగా కంట్రోల్ చేయాలని నేనైతే అనుకుంటున్నాను. ఇలానే ప్రశ్నిస్తే రాబోయే జనరేషన్స్, నెక్స్ట్ జనరేషన్స్ అందరూ కూడా ప్రశ్నించడం అంటే ఇదే అనుకొని పొరపాటు పడేటువంటి అవకాశం. పృథ్వీరాజ్ అనే వ్యక్తి ఆంధ్రాలో విగ్రహాలు ఎందుకు పెడుతున్నారు తెలంగాణలో అని అడిగాడు. మరి ఆంధ్ర వాళ్ళు మీ తెలంగాణ ముఖ్యమంత్రిని తిడితే ఓకేనా? దాని మీద ఏం మాట్లాడవా నువ్వు? తెలంగాణ జర్నలిస్టులు ఉత్తుత్తిగే ఏదో ప్రెస్ మీట్లు పెట్టి ఆంధ్ర వాళ్ళ మీద విరుచుకుపడుతున్నారు. మరి ఇప్పుడు పెట్టలేదేమయ్యా ప్రెస్ మీట్లు? అంటే వీళ్ళంతా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పనిచేస్తున్నారా? లాస్ట్ ఒక వీడియోలో పృథ్వీరాజ్ అనే వ్యక్తి మాట్లాడుతుంటే పక్కన జగనన్న వస్తున్నాడని ఒక అతను చెప్తుంటే వద్దొద్దు కాముగా ఉండంటున్నాడు. అంటే జగనన్న కోసం పనిచేస్తున్నాడు. మీ తెలంగాణగా ఆత్మగౌరవం మీకేం అవసరం లేదు, తెలంగాణ ప్రజల ఆలోచన మీకు అవసరం లేదు. నిజంగా తెలంగాణ ప్రజల ఆలోచన మీకు అవసరం అయితే, తెలంగాణ ప్రజల కోసం మీరు నిలబడితే, ఈరోజు తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక ప్రజాప్రతినిధి, నాయకుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒక వ్యక్తి బూతులు తిట్టాడు, జొమాటో డెలివరీ బాయ్ కంటే హీనం అన్నాడు. ఇప్పుడు స్పందించండి మీరు నిజంగా తెలంగాణ వ్యక్తులైతే. అంతే తప్ప ఊరికే ఫేమ్ కోసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడేసి 4 మాటలు చెప్తే మేము గొప్పలం అయిపోతాం అనుకుంటే మాత్రం పొరపాటే. ఆ రోజు పాసం యాదగిరి పెద్ద ఆయన అంత వయసులో ఉండి మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడాడు, ఇష్టానురీతిగా పేలాడు. మరి ఆయన మాట్లాడే ఈరోజు ఎవడోయా తెలంగాణ ముఖ్యమంత్రిని అనడానికి మేము గెలిపించుకున్నాను మాట్లాడరే. మీరు ఇక్కడ పదవుల కోసం ఒక రాజకీయ పార్టీ కోసం స్టాండ్ తీసుకొని రాష్ట్రాల మధ్య గొడవలు పెట్టి చిచ్చులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మన కేఎస్ఆర్ అనే వ్యక్తి తెలంగాణకు చెందిన వ్యక్తి, ఆంధ్ర నాయకుడు ఓ మాట అంటే అరెస్ట్ చేశారు. ఈరోజు ఆంధ్రాలో ఉన్న వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రిని ఓ మాట అంటే తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఇక్కడ చట్టాలు, న్యాయ వ్యవస్థ, ప్రజాస్వామ్యం, ప్రభుత్వాలు కరెక్ట్గా పనిచేస్తున్నాయి. మీ రాజకీయం కోసమో, మీ పదవుల కోసమో, మీ స్వార్థం కోసమో దాన్ని ప్రజలకి వేరే కోణంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల మీకు ఒరిగేటువంటి లబ్ధి ఏముండదు. మీ రాజకీయ లబ్ధి కోసం మీరు చేస్తున్నారు తప్ప ఆ రాజకీయ లబ్ధి మీరేం ఉపయోగపడి మీకేం కుర్చీలెక్కి కూర్చోరు. ప్రజలు ఇంకా అంతకంతగా మిమ్మల్ని అసహించుకోవడం జరుగుతుంది. నేను చెప్పేది మాత్రం ఒకటే, ఏ వ్యక్తి అయినా సరే ప్రజాప్రతినిధుల్ని బూతులు తిట్టడం తప్పు, ప్రశ్నించడం తప్పు అని నేను అన్నాం. ప్రభుత్వం ఏం చేస్తుందని అడగడం తప్పు కాదు, ఆధారాలతో సహా బయటపెట్టి ప్రభుత్వం ఏదో తప్పు చేస్తే, అంతేగాని బూతులు తిట్టడం ఏంటండి? ఇది తప్పు అని నేను భావిస్తూ ఉన్నా. మరి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ రామ్ స్టూడియోస్.